సత్యంతో ఉండడం, ధర్మంతో ఉండడం అంత సులభమైన విషయం కాదు. కాదు కదండి అసలు. అలా ఈ కష్టపడాలి, రోజుల్లో అయితే అసలే కాదు. కష్టపడాలి. కానీ కష్టే ఫలే అన్నారు కదా, అంత కష్టపడితేనే నిజంగా మనం విజయాన్ని సాధిస్తాం. మరి ఈయన ఏం ఫలితం పొందాడు అంత ధర్మాత్మగా ఉండి తెలుసుకుందాం. అయితే ముందు మనం మీరు ఇందాక అన్నట్టు ఆయన మహారాజు, ఆయనకి ఏ లోటు లేదు. లేదు. అయితే ఒకరోజు పైలోకంలో ఒక సభ జరుగుతుందట. ఆ సభలో మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు ధర్మాత్ములు, లేకపోతే ఎవరు చాలా సత్యాన్ని ధర్మాన్ని పాటించిన వాళ్ళు అనే మాట ఒకటి వస్తే, భూలోకంలో ఈ హరిశ్చంద్రుడు, ఆయన సత్య హరిశ్చంద్రుడు, ఆయన చాలా గొప్పవాడు అనే ప్రస్తావన వచ్చిందట ఆ సభలో. ఆ సభకి ఎంతో మంది ఋషులు మునులు వాళ్ళందరూ కూడా వెళ్ళారు. వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి విశ్వామిత్రులు వారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఓహో నిజంగానే సత్య హరిశ్చంద్రుడికి అంత గొప్ప స్థానం ఉందా అని అడిగితే అవును అని పైలోకంలో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన అంటే ఆయన పాటించిన ధర్మం సత్యం అది వేరు అని అన్నారు. సరే, మరి నేను పరీక్ష చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నేను పరీక్ష చేస్తానన్నారు విశ్వామిత్రులు వారు. అయితే ఇక్కడ విశ్వామిత్రుడు అంటే ఆయన బ్రహ్మర్షి, ఆయనకి ఏదో ఈర్ష్యతోనో ద్వేషంతోనో కాదు, కొన్ని పరీక్షలు ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడే ఆ వ్యక్తిత్వం అన్నది బయటపడుతుంది. అయితే కొంతమంది మహాభక్తులు ఉంటారు, మహానుభావులు ఉంటారు, వాళ్ళ గురించి అందరికీ తెలియాలి. ఎందుకు అంటే వాళ్ళ వ్యక్తిత్వం బయటపడితే మనం అందరం కూడా నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ విశ్వామిత్రుల వారు అలాంటి పని ఎందుకు చేశారు అంటే, ఆయన కూడా ఈ పరీక్ష ఈ మహారాజుకి పెట్టి ఆయన వ్యక్తిత్వం కేవలం ఆయన రాజ్యంలో తిరగడమో లేకపోతే పైలోకంలో మాట్లాడుకుంటే సరిపోదు కదా. యుగాలు దాటినా మనకి కొంతమంది ఆదర్శంగా ఉంటే మనం నేర్చుకుంటాం.